పండగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదికొక్కటే అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. హావ్యూస్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు నాతో పాటు ఉన్న ఈ స్పెషల్ గెస్ట్ మాత్రం చాలా సక్సెస్ఫుల్ డిజిటల్ క్రియేటర్ అని చెప్పొచ్చు. డిజిటల్ క్రియేటర్స్ అంటే చాలా ఈజీగా ఫేమ్ అయిపోతున్నారు, చాలా తొందరగా పబ్లిక్లోకి వచ్చేస్తున్నారు అని మనం అనుకుంటుంటాం. బట్ దాని వెనకాతల హార్డ్ వర్క్ అనేది చాలా 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 ఎక్కువగా ఉంటుంది. బట్ ఈరోజు నాతో పాటు ఉన్న ఈ మహేష్ కష్టం మాత్రం ఎక్కడి నుండి కెరియర్ స్టార్ట్ అయింది, ఈరోజు ఈ సక్సెస్కి కారణం ఏంటి. సో మనం ఒకటి సక్సెస్ అయ్యాము అంటే మనకి చెయ్యనిచ్చి హెల్ప్ చేసే చాలామంది కూడా ఉంటారు. బట్ తను చాలా వర్క్స్ చేశాడని విన్నాను, ముంబై వెళ్ళాడని విన్నాను. ముంబైలో ఎలాంటి వర్క్స్ చేశాడు, తర్వాత అసలు ఈ లారీ తీయడం ఏంటి, 23 years ఏజ్లో తనకంటూ ఒక మనం ఫౌండేషన్ ఉండడం ఏంటి, ఇంతమందికి హెల్పింగ్ ఏంటి. హాయ్ మహేష్. హాయ్ అక్క. సో ఎలా ఉన్నావు నాన్న? బాగున్నా. సూపర్. సో మొత్తానికైతే సక్సెస్ఫుల్గా హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇంత సబ్స్క్రైబర్స్ రావడం, ఇంత వ్యూవర్షిప్ రావడం, ఇంతమంది జనాలు ఫాలో అవడం అనేది మామూలు విషయం కాదు. సో చెప్పు అసలు ఫస్ట్ నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చేద్దాం. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? ఊర్లో వ్యవసాయం వర్క్ చేస్తాను. సో అన్న అక్క ఏం చేస్తుంటారు? అక్కకు మ్యారేజ్ అయింది, అన్నకు మ్యారేజ్ అయింది. అన్న వచ్చేసి పెయింటింగ్ వర్క్ చేస్తాడు బిల్డింగ్. అక్క వచ్చేసి ఇంటి దగ్గర ఉంటది, హౌస్ వైఫ్. సో ఏంటి డాగ్స్ చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి. చిన్న పప్పీస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ చిన్న పప్పీస్ తీసుకున్న తర్వాత అది చాలా పెద్దగా అయిపోయినాయి. యాక్చువల్గా నేను ట్రక్ లో జర్నీ చేస్తా కదా, ట్రక్ లో నాతో పాటు ఏదైనా ఒక పప్పిని పెంచుకోవాలని నాకు స్టార్టింగ్ నుంచి ఇంట్రెస్ట్ అనమాట. ఆ స్టార్టింగ్ నుంచి ఒక్కొక్క పప్పిని పెంచుకుంటే అవి పెద్దగానే ఇంటికి వదిలేయడం వల్ల ఇప్పటికి ఎన్ని ఉన్నాయి పెట్స్? ఇప్పుడు 8 ఉన్నాయి. సో అంటే నీ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయింది? అంటే ఇప్పటికీ కూడా చాలా మందికి మహేష్ అంటే ఒక లారీ ట్రక్ చేస్తారు, మనం వ్లాగ్స్ అనేది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఒక రకరకాల కంటెంట్, నువ్వు యాపిల్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది కానీ, అంటే స్టేట్స్ తీసుకెళ్ళింది కానీ, లేదు అంటే లోడ్స్ ఎక్కించింది, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ వ్లాగ్స్ చేస్తూ ఉంటాం. మీరు ఫేస్ చేసేది యాక్సిడెంట్ అయిన వీడియోస్ ఇవన్నీ కూడా మాకు చూపిస్తూ ఉంటాం. బట్ రియల్ గా నీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? బ్లాగ్స్ జర్నీయా లేకపోతే డ్రైవింగ్? నీ లైఫ్ జర్నీ స్టార్టింగ్ నుండి నువ్వు ఫస్ట్ చేసిన జాబ్ ఏంటి? ఫస్ట్ చేసిందంటే నేను చిన్నప్పటి నుంచి జాబ్ చేస్తున్నాను, అంటే వర్క్ చేస్తూనే ఉన్నాను కంటిన్యూ. అసలు ఎంత చదువుకున్నావు? నేను ఇంటర్ కంప్లీట్ చేసిన. ఇంటర్ కంప్లీట్ చేసేసావు అంటే చదువుతున్నప్పుడు కూడా జాబ్ లో చేసావు? చదువుతున్నప్పుడు చేసిన. ఫస్ట్ 5th క్లాస్ నుంచి స్టార్ట్. ఇంకా నాకు అంటే 10 years నాకు తెలిసి 5th స్టాండర్డ్ అంటే 10-12 years అవుతుంది. అంటే ఆ టైంలో నువ్వు ఏం చేసావు జాబ్? ఆ టైంలో ఊర్లలో పంట పొలాల దగ్గర పనికి వెళ్ళడం అమ్మతో పాటు అవి స్టార్ట్. అంటే మేము పూర్ పీపుల్ అనమాట, పూర్ ఫ్యామిలీ మాది. మాకంటే ఏం లేదు ఆస్తి ఇట్లా, ఓన్లీ ఇల్లు ఒకటే ఉండేది. అమ్మ నేను వర్క్ చేసేది, డాడీ కొంచెం వర్క్ చేపేది, ఇంటి దగ్గర కొంచెం బలదూరు చేసేది అనమాట. దాని ద్వారా అమ్మ ఎక్కువ కష్టపడుతుండేది. అమ్మకు సపోర్ట్గా నేనైనా అన్నైనా అక్కైనా వర్క్ చేసుకునేది. మా స్టడీస్కి మేము అక్క నేను అన్న చేసుకొని స్టడీస్ చేసేది అనమాట. సో అంటే మీ ముగ్గురు కూడా అమ్మతో పాటు చాలా కష్టపడి మీ ఫీజెస్ మీరు కట్టుకున్నారు అంతే? ఓ మై గాడ్. కష్టం వాల్యూ అనేది అంత చిన్నతనం నుండి తెలిసింది నీకు. సో మరి అప్పుడు పంట పొలాల్లో అమ్మతో పాటు పంట పొలాల్లో వర్క్ పని చేయడానికి వెళ్ళావు. తర్వాత 10th అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వచ్చేసిన. అక్కకి మ్యారేజ్ అయింది. అక్క వాళ్ళ దగ్గరనే కాలేజ్ చేసుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసేది అనమాట. అదంటే కిరాణా షాప్లో డెలివరీ బాయ్గా చేసేది. 4 o'clockకే వచ్చేది, మళ్ళీ కిరాణా షాప్లో వర్క్. అంటే వాళ్ళు నేను వచ్చేలోపు సరుకులన్నీ కట్టి పెడితే నేను వెళ్ళి డెలివరీ చేసి రావాలి. నైట్ 10 o'clock వరకు డెలివరీ చేస్తూ ఉండాలి కంటిన్యూస్. ఆ ఏజ్ లో నీకు ఎంత ఇచ్చేవాళ్ళు సాలరీ? 3,000 వచ్చేది మంత్లీ. 3,000? అయ్యో, అంటే డైలీ నువ్వు డెలివరీ చేస్తే మంత్లీ 3,000 వచ్చేది. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? ఇది నా ఇంటర్ కంప్లీట్ చేసే వరకు, 10th నుంచి ఇంటర్. 10th నుంచి ఇంటర్ అంటే ఒక 4-5 years బ్యాక్. 4 years బ్యాక్. ఆ తర్వాత ఏం చేసావు? ఆ తర్వాత చికెన్ షాప్లో వర్క్ చేసా. అది సరిపోవట్లే, మళ్ళీ కాలేజ్ చేసుకుంటూ దీనికి ఏం అమౌంట్ సరిపోవట్లే ఇంట్లో ఖర్చులకు అని చెప్పేసి ఎక్కువ శాలరీ కోసం స్టడీస్ ఆఫ్ చేసేసి చికెన్ షాప్లో వర్క్ చేసా. దాని తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మా ఫ్రెండ్ ముంబైలో ఉండడని చెప్పేసి ముంబైకి వెళ్ళాను అనమాట. అక్కడ ఇంకా కొంచెం ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, మనకు కావాల్సిన డబ్బులు ఇంకా ఎక్కువ డబ్బుల కోసం పరిగెడుతున్నాను అనమాట. సో ముంబైలో ఏం చేసేవాడివి? ముంబైలో కార్లు వాష్ చేసేది, డెలివరీ బాయ్ చేసేది, ఫ్రిడ్జ్ కూలర్ ఏసీ డెలివరీ చేసేది. ఇంకా మళ్ళీ వీక్ ఆఫ్లో మాకు విజయ్ సేల్స్ అనే దాంట్లో నేను వర్క్ చేసేది, కూలర్స్ అవి డెలివరీ. అప్పుడు ఏంటంటే వీక్లీ ఒక 1 weekలో ఒక డే మాకు లీవ్ అనమాట. ఆ లీవ్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి ముంబైలో, చాలా రిచ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళ ఈ బాల్కనీలో గ్లాసులు అవి క్లీన్ చేస్తే కూడా అమౌంట్ వచ్చేది. ఆ టైం అక్కడ స్పెండ్ చేసేది. ఇంకా ఖాళీ ఉండదు, ఎందుకంటే పని కోసం వెళ్ళాం కదా, మొత్తం పనికే పెట్టేది టైం అంతా. ఇంకా నీకు ఎప్పుడు బాధ అనిపించలేదా అమ్మని మిస్ అయిన బాధ? కానీ బాధ నేను ఇంటర్ వరకు చదువుకొని నేను ఎందుకు డెలివరీ బాయ్గా చేస్తున్నాను, ఇంకా గ్లాసెస్ క్లీన్ చేస్తున్నాను, ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఆలోచించా, కాకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అలా ఉన్నాయి కదా, నేను బాధపడితే ఎవరు చేసేది కష్టం. ఇంకా నీకు ఇప్పటికీ కూడా మళ్ళీ మా జీవితంలో ఇలాంటి సమస్య రాకూడదక్క అనిపించే సమస్య ఏంటి చెప్పు? నువ్వు బాగా ఫేస్ చేసింది, బాగా బాధపడింది. మా డాడీ మా అమ్మని చాలా ఇబ్బంది పెడుతున్నాడు, మాకు కొట్టడం, టార్చర్ చేయడం, అలాంటి ఇబ్బంది రాకుండా ఉంటే చాలా. ఇప్పుడు లేదు ఇంకా అలా. నేను పెద్దగా అయిపోయిన తర్వాత డాడీ మారిండు,
అమ్మని మంచిగా చూసుకుంటున్నాం ఇప్పుడు. అమ్మకి ఎలాంటి పని చెప్పకుండా ఇంటి దగ్గర నుంచి ప్రశాంతంగా హ్యాపీగా ఉంటున్నాం. అమ్మ అంటే బాగా ఇష్టం చాలా ఇష్టం, ప్రాణం. ఆమె కోసమే ఈ కష్టాలన్నీ పడుకుంటూ ఈరోజు ఈ ప్లేస్లో ఉండగలిగి. కాదు మహేష్, నువ్వు అమ్మ కోసమే కదా ఈ అమ్మని బాగా చూసుకోవాలి, ఈ డబ్బులు ఇబ్బంది, నేను ఇంకా డబ్బులు ఎక్కువ సంపాదిస్తే లైఫ్లు బాగుంటాయి, జీవితాలు బాగుంటాయి, అమ్మని బాగా చూసుకోవచ్చు. నాలాంటి పరిస్థితి ఉన్న వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ చేయాలని చెప్పేసి ఇంకా తపన ఉండేది. దానివల్ల ఇంకా ఎక్కువ కష్టపడడం స్టార్ట్. అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం ముంబైలో? ఏం ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయలేదు. ఏం చేయలేదు. అక్కడ ఉండడానికి అకామిడేషన్ ఇదంతా వేరే వాళ్ళతో ఉండేది, అన్ని ఇబ్బందులే కానీ నాకు ఇబ్బందిలాగా అనిపించపోయేది. వాళ్ళ లాంగ్వేజ్ నాకు రాకపోయేది, వాళ్ళు మాట్లాడుకునేది. నేను ఒక్కనే తెలుగు, నాది నేను యూట్యూబ్లో వీడియోస్ అవి చూసుకుంటూ ఫోన్లో నైట్ టైంలలో 1 hour 2 hours మనకి అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయేది. మా ఫ్రెండ్స్ ఉండేది కానీ వాళ్ళ వర్క్ వాళ్ళది, మా వర్క్ వాళ్ళది. సో అంటే మార్నింగ్ 4 to 6 వరకు ఒకటి చేసేవాడివి కదా, మళ్ళీ ఆ తర్వాత 6 తర్వాత నుంచి ఇంకొక వర్క్, మళ్ళీ ఈవినింగ్ ఒక వర్క్, 3 వర్క్స్ నువ్వు చేసేవాడివి? మొత్తం 2 works. 2 works ముంబైలో కదా. అంటే ఎలా వచ్చేది ఇన్కమ్ నీకు అప్పుడు అక్కడ? నాకు వచ్చేది మంత్లీ 28,000-30,000 దాకా వచ్చేది. నేను మధ్యలో ఇవి చేస్తాను కదా, నాకు హాలిడే ఉన్నప్పుడు కూడా నేను గ్లాసులు క్లీన్ చేయడానికి వెళ్ళినప్పుడు అవి ఎక్కువ అమౌంట్ వచ్చేది. చాలా రిచ్ పర్సన్ పెద్ద అపార్ట్మెంట్స్లోకి వెళ్ళి క్లీన్ చేసేటప్పుడు నాకు 3,500 ఇచ్చేది ఒక రోజుకి. అదే ఎక్కువ అమౌంట్ వచ్చేది. అదే ఎక్కువ. సో ఇక్కడ అమ్మకు పంపించేవాడు? అమ్మకు ఖర్చులకని నేనే పంపించేది. అప్పుడు ఇంకా మాకు కొన్ని అప్పులు ఉండే, అవి కూడా తీర్పేసినాం. దాని తర్వాత మనకి ఏంటంటే ఆ ముంబైలో కష్టపడే దాంట్లో నాకు ఎక్కువ ఏం రాలేదు. వచ్చినాయి కొన్ని పంపించి నేను మిగిలిన లాస్ట్ వరకు 80,000 మాత్రమే నేను సంపాదించుకున్నా. 80,000 లాస్ట్ నాకు ఆ ఫుడ్ సరిగా పడక తమిళ వాళ్ళు ఉంటుండే అనమాట. ఇడ్లీ సాంబార్ అవి తిని నాకు ఆ ఫుడ్ పడక నాకు హెల్త్ ఇష్యూ వచ్చేసి నేను మళ్ళీ రిటర్న్ వచ్చేసిన అనమాట. అక్కడే నాకు 30,000 దాకా ఖర్చు అయినాయి. 50,000 మిగిలినాయి. 50,000 మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ 20,000 దాకా ఖర్చు అయినాయి. ఇక్కడ కూడా మళ్ళీ ఆ ఖర్చు అయిపోయిన తర్వాత మిగిలిన అమౌంట్ తోటి అప్పులు అవి క్లియర్ చేసుకోవడం అవి అంతే. మళ్ళీ తర్వాత ఇక్కడే మళ్ళీ డ్రైవింగ్కి ఇచ్చాను. డ్రైవింగ్ వచ్చి కార్ డ్రైవింగ్ చేసాను ఒక 1 year. వేరే గూగుల్, ఐసిఐసిఐ బ్యాంక్, నారక్ అన్ని తిరిగేసిన. ఇక్కడ సిటీలో ఆల్రౌండ్ అన్ని తిరిగేసిన సిటీ మొత్తం. సో డ్రైవింగ్ చేసేటప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఎంత సంపాదించావు? ఇక్కడ 15,000 వచ్చేది పర్ మంత్. అంటే నీకు ఇంకా ముంబైలోనే ఒక 30 వరకు ముంబైలో ఎక్కువ వచ్చేది కానీ హెల్త్ ఇష్యూస్ వచ్చేది. కొంచెం ఫుడ్ సరిగా పడక, వాటర్ పడక. అక్కడ ఇల్లులు కూడా చాలా చిన్న ఉంటాయి. మేము ఉండే ఇల్లులు ఎంతంటే 2 మనుషులు పడుకునే అంతే ఉంటుంది ఒక రూమ్. ముంబైలో రిచ్ పర్సన్స్ ఉండేది వేరే ఉంటుంది. మాలాంటి వర్క్ చేయడానికి ఇక్కడ వేరే హైదరాబాద్ నుంచి ఇంకా వేరే ప్లేస్ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాళ్ళల్లో ఉంటాయి అన్నమాట. చాళ్ళల్లో అంటే చిన్న గదులు ఉంటాయి. ఆ దానిపైనే మళ్ళీ బండలతో ఉండి మళ్ళీ దానిపైన చిన్న గదులు. ఇప్పుడు మామూలుగా మనం ఇక్కడ రెంట్కు ఉండే ఇల్లులో ఒక 2 ఫ్యామిలీస్ ఉంటాయి, 3 ఫ్యామిలీస్ ఉంటాయి. అట్లా అంత రెంట్ కూడా చాలా ఎక్కువ. రెంట్ తక్కువనే, రెంట్ తక్కువ, 3,000 4,000 అట్లా ఉంటాయి. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఎలా అంటే డిపాజిట్ చేయాలన్నమాట. ఒక 40,000 50,000 అలా డిపాజిట్ చేయాలి ఒక ఇల్లుకి. మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు అవి మనకి ఇస్తారు. అట్లా మేము 3-4 members ఉండే కాబట్టి కంబైన్ చేసుకొని చేసేది. మేము 4 members ఉండేది. నేను 3,000 ఇచ్చేది రూమ్కి. ఫుడ్కి 2,000 ఇచ్చేది. 5,000 అక్కడే వెళ్ళిపోయి. చాలా చిన్న ఉంటాయి రూమ్లో, అంతే ఉంటుంది. మనం ఇద్దరు పడుకోవడానికి అంతే. వాష్రూమ్స్ అన్ని బయట ఉంటాయి. ఇళ్లలో మనం ఇక్కడ ఉన్నట్టు వాష్రూమ్స్ ఉండవు. ఒక 100 ఇల్లులకి కలిపి ఒక దగ్గర వాష్రూమ్లు ఉంటాయి. అందరు అక్కడ వాటర్ తీసుకొని వెళ్ళిపోవాలంటే. స్నానం చేయడానికి మాత్రం చిన్న రూమ్ ఉంటుంది. చిన్న రూమ్. సో లారీకి బిఫోర్ గా నువ్వు ఎవరి దగ్గర వర్క్ చేసావు? నీకు లారీ డ్రైవింగ్ ఎలా వచ్చేసింది? లారీ డ్రైవింగ్ మా బావ నేర్పించాడు. కార్ నేర్చుకున్నాను నేను బయటనే. ఒక సురేష్ అన్న అని చెప్పేసి ఒక అన్న నేర్పించింది కార్, మా విలేజ్ అతనే. ఆయనతో పాటు తిరిగి నేర్చుకొని లైసెన్స్ వచ్చిన తర్వాత నేను బయట ఇట్లా అందులో కంపెనీలలో చేసిన తర్వాత నాకు బిజినెస్ పెట్టిన మళ్ళీ చికెన్ షాప్స్ పెట్టిన తర్వాత మాకు అందులో కొంచెం బిజినెస్లో లాస్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను బావకు కాల్ చేసి ఇట్లా ఉంది పరిస్థితి, నేను మళ్ళీ రావాలనుకుంటున్నా, నాకు ఈ కార్ నడిపితే తక్కువ వస్తున్నాయి అమౌంట్, లారీ పైన ఎక్కువ వస్తాయి కదా అని చెప్పేసి లారీ పైన వెళ్ళిపోయినా. మళ్ళీ లారీ పైన వెళ్ళిన తర్వాత ఇక బావ వాళ్ళు ఈ కష్టాలు అవి చెప్తూ ఉంటారు కదా. నాకు ఎప్పటి నుంచో ఈ ఫీల్డ్ అంటే ఇష్టం అనమాట. డ్రైవింగ్ అనేది పిచ్చి. వ్లాగ్స్ చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నా కానీ మనకు అంత ఐడియా లేదు. బైక్ కొని వ్లాగ్స్ చేయాలి అని నేను చాలా వీడియోస్ చూస్తుండేది. బైక్ పైన అక్కడ లాంగ్ వెళ్తారు కదా. ఎప్పుడైనా చూసాను నన్ను? చూస్తుంటా నేను. ఇంటర్వ్యూలు చేసి చాలా చూస్తుంటా. అట్లా బైక్ పైన వ్లాగ్ చేయాలనుకునే కానీ మనకు అంత డబ్బులు లేవు కదా అని చెప్పేసి ఎట్లా మా బావ వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇట్లా లారీ డ్రైవర్స్కి వాల్యూ ఉండదు, కష్టాలు పడుతుంటాం. మా అక్క కూడా చూస్తుంటా కదా, చాలా రోజుల తర్వాత వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర కాలేజ్ చేసిన కదా నేను ఉన్నప్పుడు వాళ్ళ బాధలని చెప్పుకుంటూ ఉండేది. బావ అంత దూరం వెళ్ళినంట ఇంకా రావట్లే అని చెప్పేసి వాళ్ళ బాధలు కష్టాలని నాకు మా బావ కూడా చెప్తుండేవాడు. ఇలా అయింది ఈరోజు సిచ్యువేషను, చిన్న యాక్సిడెంట్ జరిగితే ఒక డ్రైవర్ని కొట్టిరు, వాల్యూ లేదు, రెస్పెక్ట్ లేదు, సామాన్లు తీసుకెళ్తాం అది చేస్తాం అయినా కానీ ఉండదు అని ఆయన చెప్తున్నప్పుడు నీకు ఇదే బ్లాగ్స్ చేస్తే బాగుంటుంది కదా, బావ వాళ్ళ కష్టాలు వీళ్ళందరూ చేస్తున్న డ్రైవర్స్ కష్టాలు తెలుస్తాయి, మనం కూడా ఒక మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు, మనం కూడా ఈ ఫీల్డ్లో మనకి ఎట్లాగో మోటార్ ఫీల్డ్ అంటే ఇష్టం కదా, డ్రైవింగ్ ఇష్టం కదా, వెళ్దాం చూపిద్దాం అని చెప్పేసి ఈ ఫీల్డ్లోకి వెళ్ళిపోయాను. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత 3 monthsలో నేర్చుకున్నా, 3 monthsలోనే స్టార్ట్ చేసేసిన బ్లాగ్స్.
3 months లోనే డ్రైవింగ్ నేర్చుకున్నావు, బ్లాగ్స్ కూడా నాకు తెలియదు అసలు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు, యూట్యూబ్ అంటే ఏంటో తెలియదు. మరి ఎలా నేర్చుకున్నావు నువ్వు? యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నా. యూట్యూబ్లో యూట్యూబ్లోనే ఎలా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి, ఎలా మానిటైజేషన్ చేసుకోవాలి, ఎలా మన బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలి, ఎలా పిన్ నెంబర్ వస్తుంది అన్నీ చూసే అనమాట. ఎడిటింగ్ కూడా అందులో నేర్చుకున్నా, మొత్తం యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను. ఇంతవరకు నాకు ఎవరు ఇది ఇట్లా చేయాలి యూట్యూబ్లో ఇట్లా వస్తుంది ఏం చెప్పలే, మొత్తం యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను. చూడండి చూసి బుద్ధి తెచ్చుకోండి. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే చాలామంది డబ్బులు సంపాదిస్తారు, వాళ్ళ లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు, లేదు అంటే మంచి బట్టలు, లేదా ఒక బయట ఇష్టమైన ఫుడ్, లేదా ఫ్రెండ్స్తో జల్సా, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. సో మన ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి ముఖ్యమైన రీజన్ ఏంటి? అది కూడా నీ దగ్గర 18+ అడల్ట్ మనుషుల్ని పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? హెల్పింగ్ చేయాలని నాకు ఇష్టం. ఎందుకంటే నాలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి నేను ఇబ్బంది పడ్డాడుగా వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఏమైనా పొలిటికల్ లీడర్ అవుతావా? నేను అవ్వను. ఓకే, నాలాంటి వాళ్ళు ఉంటారు అక్క. నేను చిన్నప్పటి నుంచి నేను చెప్తున్నాను కదా, నాకు ఇక ఇలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చినా అని చెప్పేసి. ఈరోజు నేను ఎలా వచ్చినో అసలు ఆ దేవునికి తెలుసు. నేను చేసుకుంటూ వస్తున్నా, అది సక్సెస్ అయిపోయినా. నేను ఇలా ప్లాన్ చేసుకొని రాలే, ఇలా సక్సెస్ అవ్వాలి, ఇలా ఎదగాలి, ఇలా సంపాదించుకోవాలి, ఇలా బిల్డింగ్లు కట్టాలని ఏ ప్లాన్ లేదు నాకు. ఇలా ట్రక్ కొనాలన్న ప్లాన్ కూడా నాకు లేకుండే. డ్రైవింగ్ నేర్చుకొని ఛానల్ పెడదాం, నన్ను నలుగురు చూడాలి, నా ఫీల్డ్ అనేది తెలవాలి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో వచ్చినాం. కానీ అది సక్సెస్ అయిపోయినాయి. ఇంకా ఇంత సక్సెస్ అయిన తర్వాత కూడా మనకు కొంచెం డబ్బులు అనేవి వస్తున్నాయి. ఇంత డబ్బులు వచ్చిన తర్వాత కూడా నాలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నాలాంటి వాళ్ళు ఈ భూమి మీద చాలామంది ఉండొచ్చు, కానీ అందరికీ హెల్ప్ చేయలేం కదా. నా దగ్గరలో ఉన్నంతవరకు, నా విలేజ్లో, నా చిన్న పల్లెటూరులో అక్కడి వరకు, ఆ చుట్టుపక్కల విలేజ్ల వరకు హెల్ప్ చేసిన చాలు అనుకున్న చిన్న ఉద్దేశంతో మన ఫౌండేషన్ అనేది క్రియేట్ చేసిన. సూపర్. రేపు పొద్దున్న నాకు ఏదైనా కష్టం వచ్చిందంటే ఆ తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు ఫౌండేషన్ ఉందని వచ్చి బట్టలు. మీకు బ్యాక్ ఏదైనా సపోర్ట్ లేకపోతేనే మీ సపోర్ట్, మీకు బ్యాక్ సపోర్ట్ ఉంటే మీ సపోర్ట్ ఇవ్వం. మన ఫౌండేషన్ అనేది ఎట్లా అంటే, ఇప్పుడు ఎవరికైనా ఇల్లు లేని వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఘోరంగా ఉండి వాళ్ళకి ఎవరు హెల్ప్ చేయలేని స్థితిలో, ఒక పర్సన్ చనిపోతే వాళ్ళకి 10 వద్దులో 5 వద్దులో 3 వద్దులో అని ఇట్లా చేస్తారు కాక, ఆ చేసుకునే సిచ్యువేషన్లో కూడా ఉండరు కొంతమంది. అందుకని నేను ఎక్కువ వాళ్ళ ఫ్యామిలీలో చనిపోయిన వాళ్ళు, అలా ఫాదరో లేకపోతే అలా ముసలోళ్ళు ఎవరెవరు చనిపోతారు కదా, వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ పరిస్థితి చూసి వాళ్ళకి ఏం బ్యాక్ సపోర్ట్ లేదు, చేసుకునే స్థితిలో లేరని నాకు ఇన్ఫర్మేషన్ రాగానే వెళ్ళి వాళ్ళకి అమౌంట్ ఇచ్చేస్తాను. ఏదైనా యాక్సిడెంట్ జరిగిన వాళ్ళకి కూడా వాళ్ళు చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు, వాళ్ళు కాలు ఇరిగిందనుకో, అది నయం కావాలంటే డబ్బులు కావాలి, డబ్బులు ఇచ్చే వాళ్ళు లేరు అనుకున్నప్పుడు మేము హెల్ప్ చేస్తాం. సో ఇప్పటికి ఎంతమంది ఉన్నారు మీ ఫౌండేషన్లో? 7 members, ఇంకో 2 persons ఎక్స్ట్రా ఉంటారు అనమాట. 10 members ఇప్పుడు ప్రస్తుతానికి 10 members వరకు ఫౌండేషన్లో ఉంటాయి. వాళ్ళకి భోజనం ఇవన్నీ కూడా నువ్వే చూసుకుంటావా? వాళ్ళు కూడా నాలాగానే నేను కూడా హెల్ప్ చేస్తామన్నా అని చెప్పేసి వచ్చిన వాళ్ళే, నా నుంచి ₹1 కూడా ఆశించారు వాళ్ళు. మా ఫౌండేషన్లో మెంబర్ ఎవరు కూడా నాకు ఇంత కావాలి, నా ఫుడ్కి ఇది కావాలి, మేము ఇంత హెల్ప్ మేము చేస్తున్నాం కదా వర్క్ అని చెప్పేసి ఎప్పుడు నన్ను అడగలేరు. వాళ్ళకి నేనేం ఇవ్వలేదు. ఏంటంటే ఒకరికి మేము హెల్ప్ చేస్తున్నాం కదా, నేను వెళ్ళి వాళ్ళకి అమౌంట్ ఇస్తాం, మేము వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్తాం అని చెప్పేసి నాకు తోడుగా వచ్చిన వాళ్ళే. ఎక్సలెంట్ మహేష్. సో ఇంకొకటి ఏంటంటే, లారీ డ్రైవర్ అనగానే చాలా మందికి ఒక చిన్న చూపు ఉంటుంది. అవును కదా, అంటే మరి ఎందుకు ఆ చిన్న చూపు అనేది నాకు ప్రాపర్గా తెలియదు, కానీ ఇప్పుడు నీ దగ్గర నుంచి నేను తెలుసుకోవాలి, ఎందుకు అంత చిన్నతనంగా చూస్తారు? ఒక డ్రైవర్ అంటే నీకు తినడానికి తిండి తెచ్చిస్తుంది కాబట్టి రెస్పెక్ట్ ఉండదు. ఒక డ్రైవర్ అనే అతను నీకు బట్టలు వేసుకోవడానికి బట్టలు తెచ్చిస్తుంది కాబట్టి రెస్పెక్ట్ ఉండదు. చెప్పులు తెచ్చిస్తుంది కాబట్టి రెస్పెక్ట్ ఉండదు. నీ ఒంటి మీద ఉన్న ప్రతి ఒక్క సామాన్ డ్రైవర్ తెస్తుంది కాబట్టి రెస్పెక్ట్ ఉండదు. ఇప్పటికీ చూడు, నైట్ టైం ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు కానీ చాలామంది కార్స్లో వెళ్ళే ఫ్యామిలీస్ చాలా ఉంటాయి. అమ్మో, నైట్ టైం హైవేస్ మీద చాలా లారీస్ వెళ్తుంటారు, వాళ్ళు తాగేసి ఉంటారు డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, యాక్సిడెంట్స్ అయిపోతూ ఉంటాయి, వాళ్ళు చాలా ఫాస్ట్ వేలో వెళ్తూ ఉంటారు అని ఇలాంటి మాటలు కూడా బేసిక్గా వస్తూ ఉంటాయి. అది అబద్ధం అక్క, నేను చెప్తా ఉన్నాను. తాగరంటలే, కానీ అందరు తాగరు. 100లో 1% తాగుతా, ఆ 1% అందరు డ్రైవర్లో కలిపేస్తారు. ఇంకా చాలాసార్లు నా వ్లాగ్స్లో తాగి డ్రైవింగ్ చేయకండి అన్న, మంచిగా వెళ్ళండి అన్న, ఫ్యామిలీని గుర్తు తెచ్చుకోండి అన్న, ప్రతి ఒక్క వ్లాగ్లో చెప్తూనే ఉంటాను నేను చేసే వీడియోస్లలో. మనం జాగ్రత్తగా ఉంటేనే మన ఫ్యామిలీ మనం నమ్ముకొని ఉందన్న. మనకి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మనం పోతే మన వెనకాల ఉన్న వాళ్ళందరూ సఫర్ అవుతారు. వాళ్ళు నిన్ను నమ్ముకునే బతుకుతారు. ఇంత దూరం జర్నీ చేసి, ఇంత కష్టపడి నిద్ర లేకుండా చేసి తాగి డ్రైవింగ్ చేస్తే ఏమొస్తుంది? మంచిగా ఉండండి అని చెప్పి ప్రతి వ్లాగ్లో చెప్తూనే ఉంటాను నేను కూడా. ఎప్పుడైనా పోలీసులు రైడ్ చేయడం కానీ, పోలీస్ వాళ్ళు ఆపడం కానీ, చెకింగ్స్ కానీ, చాలా వరకు చెక్ పోస్ట్లో చెకింగ్స్ ఉంటూ ఉంటాయి, లారీస్ హెవీ లోడ్స్ ఇవన్నీ, అలాంటివి ఏమైనా ఫేస్ చేసావా? అంటే పోలీస్ వాళ్ళు ఏం ఎంక్వైరీ చేస్తారు, ఎలా చెకింగ్ ఉంటుంది? మామూలుగా లోడ్ పేపర్స్ చెక్ చేస్తారు, బండి ఇన్సూరెన్స్ కరెక్ట్ ఉందా, ఫిట్నెస్ కరెక్ట్ ఉందా, బండి పేపర్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తారు. అన్ని కరెక్ట్ ఉంటే పంపించేస్తారు. ఏదైనా కరెక్ట్ లేదని అనుకో వాళ్ళు చలాన్ అనేది వేసి పంపిస్తుంటారు. నీతో పాటు ఎవరినైనా తీసుకెళ్తావా? తీసుకెళ్తా. పప్పిని తీసుకెళ్తుంటావా? పప్పిని అంటే ఇది డింపులు డింపి డింపిదా.
డైలీ ఆర్చ్ వెళ్తున్నావా? జమ్మూ కాశ్మీర్ దాకా వచ్చింది నాతో పాటు ఇది. అవును. ఆపిల్స్ తిన్నావా డింపి నువ్వు? అస్సాం, గౌహటి, కలకత్తా, ఒరిస్సా అన్ని తిరిగింది. అన్నీ తిరిగిందా? ఓకే. సో నీకు బాగా పెట్స్ అంటే చాలా ఎక్కువ ఇష్టం. చాలా ఇష్టం. సో చాలా మంది ఏంటంటే బయట దొంగతనం చేసే వాళ్ళు ఉంటారు. ఉంటారు అక్క. సో అలాంటివి ఏమైనా ఫేస్ చేసావా? చేసాను. మామూలుగా ఇది ఎక్కడైనా ఆపుతాం కదా రోడ్ల పైన, మార్నింగ్ లేచి చూసే వరకు బ్యాటరీలు ఉండవు. అదంతేందుకు ఇక్కడే మేము మీరు వచ్చాక స్టార్టింగ్ పార్కింగ్ అక్కడే బ్యాటరీస్ చోరీ. ఓకే. మామూలుగా అక్కడ బెంగళూరులో వెళ్ళినప్పుడు బెంగళూరులో డీజిల్ ట్యాంక్లో 20,000 దాకా డీజిల్ ఉండే. మార్నింగ్ లేచేసరికి చుక్క డీజిల్ లేదు, బండి స్టార్ట్ అవ్వట్లేదు ఏంటి అని అన్ని ప్రాబ్లమ్ చెక్ చేసినాం. తర్వాత డీజిల్ ట్యాంక్ కొట్టి చూస్తే అందులో డీజిల్ లేదు. వాటికి ఏమి సెక్యూర్గా లాక్స్ వేసుకోవడానికి ఏమైనా ఉండవా? అంటే అప్పుడు ఏంటంటే మనకు అంత ఐడియా లేకుండే, నాలెడ్జ్ లేకుండే చిన్న ఉన్నప్పుడు. ఈ మధ్యనైతే నేను ఇంకా చాలా మంది చెప్తుంటా, నేనైతే అస్సలు ఆపను రోడ్ల పైన. ఎందుకంటే అలాంటి ప్లేస్లలో ఆపుకోవద్దు. మనకు తెలియదు కదా, ఏడ నిద్ర వస్తే అప్పుడు స్టార్టింగ్లో ఆపుకునేది. ఇంకా మనకు నాలెడ్జ్ పెరుగుతున్న కొద్దీ ఈ ప్లేస్లలో ఆపుకోవద్దు చెప్తుంటారు కదా. ఇంకా ఇది జరిగిందన్న అంటే అరే ఎందుకు ఆపినా వాడా దొంగలు ఉంటారు. మనకి ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి అయితే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. చిన్న నట్టు కూడా పోనీ ఏమైనా ఉంటే పార్కింగ్లో ఆపుకుంటా, దాబాలలో, బంకులలో, ఇలాంటి ప్లేస్లలో ఆపుకుంటేనే సేఫ్టీ. కాకపోతే మన జాగ్రత్తలు మనం కంపల్సరీ ఉండాలి. నేను నా జాగ్రత్తలు నేను ఉంటాను. ఇంతవరకు నేను నా బండి ఉన్నప్పటి నుంచి అయితే చిన్న దొంగతనం కూడా జరగలే. నెగ్లెక్ట్ ఉన్నాం అనుకో, మన నెగ్లెక్ట్ ఉంటే కంపల్సరీ దొంగతనం జరుగుతుంది. అది దొంగలు తప్పు కాదు, మన తప్పు అది. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఇంకా లారీ డ్రైవర్స్ అనగానే ఇంకొక పెద్ద మాట ఏంటంటే చాలా మంది ట్రాన్స్జెండర్స్ ఆపుతారని ఎక్కువగా మనం వింటూ ఉంటాం. ఆ నైట్స్లో ఎప్పుడు ఎక్కడ సారీస్ కట్టుకుని ఎవరు ఎలా కనిపిస్తారో తెలియదు. సో అలాంటి వాళ్ళు ఎప్పుడైనా ఆపారా? నువ్వు అలాంటిది ఎప్పుడైనా ఫేస్ చేసావా? మామూలుగా ఆపుతుంటారు, మమ్మల్ని అని కాదు, ఎవరైనా అదే ఎవరినైనా కార్లో వెళ్ళే వాళ్ళని, బైక్లో వెళ్ళే వాళ్ళని అందరూ ఆపుతూనే ఉంటారు. సో ఎక్కువగా ఏ ప్లేసెస్ అంటే ఏ ఏరియాస్లో నువ్వు చూసావు ఎక్కువ అలాంటి ఏరియాస్ అంటే మామూలుగా వెళ్ళే స్టేట్లలో అక్కడక్కడ ఆపుతూనే ఉంటారు. ఈ స్టేట్ అనేది ఏ స్టేట్లో అయినా సరే ఇలాంటి వాళ్ళు వెళ్ళగానే అక్కడక్కడ ఉంటూ ఉంటారు. సో నేను ఏమైనా అడగడం కానీ? మేము ఆపం, మేము వెళ్ళిపోతాం. మీరు ఆపరు? నేను వీడియోలో కూడా ఇంతవరకు ఇలా అలా అని చూపించలేదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళది, వాళ్ళని ఎందుకు మనం లాగడం, మనం వ్లాగ్స్లో అని చెప్పి నేను ఇంతవరకు వ్లాగ్స్లో కూడా చూపించాను. వాళ్ళ గురించి ఏం మాట్లాడు. ఎందుకంటే వాళ్ళు దేనికోసం వాళ్ళు వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి ఎక్కడ జాబ్స్ ఇవ్వరు అని చెప్పేసి. వాళ్ళకి ఏదైనా వర్క్ ఇస్తే వాళ్ళు కూడా అది చేసుకోరు కదా. అవును. సో నీ యూట్యూబ్ నుంచి నీకు ఎంత ఇన్కమ్ వస్తుంది? నాకైతే ఇప్పుడు మా ఫ్యామిలీకి నాకు అందరికీ బాగుండేలాగా వస్తుంది ఇంత అని చెప్పడం ఎందుకని. ఫస్ట్ వచ్చే ఇన్కమ్ ఎంత? ఫస్ట్ ఇన్కమ్ 15,000 వచ్చింది. సో ఇప్పటికీ బయట 2 తెలుగు స్టేట్స్ కానివ్వచ్చు, బయట అవుట్ ఆఫ్ స్టేషన్స్లో మన తెలుగు వాళ్ళు కానివ్వచ్చు, ఎక్కువగా నేను అడిగే క్వశ్చన్స్ ఏంటి? క్వశ్చన్స్ ఏం అడగారు, వ్లాగ్స్ బాగుంటాయి నేను చూస్తుంటా, ఫోటో దిగదాం ఇట్లా అని చెప్పేసి ఎవరు కలిసినా అదే అడుగుతారు, బాగుంటాయి వ్లాగ్స్ బాగుంటాయి. సో మన ఫ్రెండ్ని పిలిచేద్దాం. రాజా, ఈయన వచ్చేసి నాతో పాటు డ్రైవర్ అనమాట. అంటే ఎక్కడ వెళ్ళినా ఈయన ఉంటుండు ఎప్పుడైనా. స్టార్టింగ్ నుండి ఉన్న రాజా? స్టార్టింగ్ నుంచి అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు వేరే వాళ్ళు కూడా వచ్చేళ్ళారు, సతీష్ అని చెప్పేసి, ఇంకా చాలా మంది ఉన్నారు, రాజు, ఇంకో రాజు, చాలా ఎవరు వచ్చినా కానీ రాజులే వస్తారు. ఈయన రాజా, ఇంకో రాజు, ఇంకో రాజు, ఇంకో రాజు, 4-5 ఉన్నాను అనమాట రాజులు అని చెప్పేసి. ఈయన డ్రైవింగ్ నేర్చుకుంది నా బండి, నేను డ్రైవింగ్ చేసుకున్న ఆ బండి మీదనే డ్రైవింగ్ నేర్చుకుంటూ, నా దగ్గర ఉన్నప్పుడు లైసెన్స్ తీసుకుంటూ నా బండి మీదనే కంటిన్యూగా చేస్తుండు. మధ్యలో కొన్ని రోజులు ఈయనకి చిన్న పని ఉండి మ్యారేజ్ చేసుకుంటా అది అని చెప్పేసి వెళ్ళిండు. పిల్లని ఇవ్వలేదా? ఇచ్చిర్రు, అంటే ఇవ్వలేదని కాదు, ఇంకా వాళ్ళకి ఏమైనా తెలియదు కానీ ఆయన మళ్ళీ వద్దనుకొని మళ్ళీ వచ్చిన అనమాట. ఏ రాజు, ఏమైంది రాజు? ఆర్టీసీ డ్రైవింగ్కి వెళ్ళిండు, 3-4 months 6 months వెళ్ళిండు. మళ్ళీ తర్వాత మళ్ళీ వచ్చేసి. ఏ రాజు? ఇబ్బంది మరి ఇక్కడ శాలరీ బాగా ఇస్తున్నాడా? ఇస్తాడు. ఎంత ఇస్తున్నాడు శాలరీ? 30,000. బాగుందా మరి? బాగా చూసుకుంటున్నాడా మహేష్? ఖర్చు మొత్తం పెట్టుకుంటాడు ఆయన. కుకింగ్ లో ఏది బాగా వండుతాడు? చికెన్, వెజ్ కూడా బాగా వండుతాడు. చికెన్ ఎక్కువ బాగా వండుతాడు ఎందుకంటే చికెన్ షాపులో చేశాడు కాబట్టి. ఎప్పుడైనా మేజర్ యాక్సిడెంట్స్ చూసావా? చాలా చూసా. అమ్మో ఇవి చాలా భయంకరమైన యాక్సిడెంట్ అనిపించేది ఏంటి ఆ సందర్భం చెప్పు. నేను డ్రైవింగ్ చేసేటప్పుడు మొత్తం లెగ్స్ బయటికి మొత్తం డెడ్, ఇంకా పర్సన్ మొత్తం ఇందులో ఉన్న బోన్స్ ఎలా ఉంటాయి, ఇట్లా బోన్స్ ఉంటాయి కదా, ఆ బోన్స్ మనం మామూలుగా కర్రలు నాటుతాం కదా, అలా ఇట్లా బయటికి వెళ్ళినాయి మొత్తం, ఇలా వెళ్ళి ఇలా పైకి బోన్స్, కాళ్ళ బోన్స్. ఎలా జరిగింది యాక్సిడెంట్? 2 కార్లు గుద్దుకున్నాయి, బైక్ అయినా మధ్యలో ఉన్నమాట. ఆ మధ్యలో ఉండే శాతానికి ఏమైంది మొత్తం ఎఫెక్ట్ అయిపోయింది. అది గుంటూరు దగ్గర. సో మీకు సెంటిమెంట్ కదా, అంటే ఈ లారీ డ్రైవ్ చేయడం కానీ లారీస్ బిజినెస్ కానీ చాలా మందికి సర్వసాధారణంగా సెట్ కాదు, చాలా కొంతమందికే సెట్ అవుతుంది. సో నువ్వు డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ ఎవ్రీ ఫ్రైడే కానీ పూజ చేసుకోవడం మీ విధానం ఎలా ఉంటుంది? పనిలో అయితే నేను ఎక్కువ పూజ చేయ, బయట టెంపుల్స్ దగ్గర హనుమాన్ టెంపుల్ ఎక్కువ ఆపుతుంటా, పూజ చేసుకుంటుంటా. అవి కూడా వ్లాగ్స్లలో దేవుళ్ళ పూజలు ఏం పెట్టి, ఎందుకంటే మనం వీడియో చూసేవారు అందరూ చూస్తుంటారు కాబట్టి అందరు సమానంగా చూడాలి కాబట్టి మనం అట్లా ఇక పూజలు గీజలు అని బండ్లు ఏం పెట్టుకోం. కొందరు నచ్చితే, కొందరు నచ్చది, కొందరు ఫీల్ అవుతుంటారు కదా, అట్లా అని నేను వీడియోస్లో ఏం పెట్టా. నాకైతే ఇష్టమైన దేవుడు హనుమాన్,
నేను ప్రతి టెంపుల్ ఎక్కడైనా కనిపిస్తే ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి నేను వీడియోస్లో కూడా ఏం పెట్టా నా అంతా నేను వెళ్ళి కొబ్బరికాయ కొట్టడం మొక్కడం రావడం. అంతే చేయించుకుంటా తప్ప ఏం పూజలు ఏం పూజలు ఇట్లా ఏం చేయకు. ఏం చేయవు. ఓన్లీ హనుమంతుడి గుడిలో చూపిస్తా. స్టార్టింగ్లో పూజ చేయించినప్పుడు చేయించినాం పాలకుర్తిలో, ఇంకా తర్వాత ఇంకా పూజలు అనేవి ఏం చేయం. సో చాలా మందికి అంటే నువ్వు ఎన్ని వ్లాగ్స్ చేస్తావు, చాలా మంది జనాల్లో లారీ డ్రైవర్స్ పైన ఒక మార్పుని తీసుకొచ్చావు. సో మా సుమన్ టీవీ వ్యూవర్స్ తరపు నుంచి నువ్వు ఇంకా అంటే లారీ డ్రైవర్స్కి రెస్పెక్ట్ గురించి ఫైట్ చేస్తున్నావు కదా, సో మా వ్యూవర్స్ అందరికీ కూడా ఈ లారీ డ్రైవర్స్ గురించి ఏం చెప్తావు? ప్రతి ఒక్క డ్రైవర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంత కష్టపడుతున్నా కానీ ఏం పైసలు వచ్చేది లేదక్క, చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు ఉండేనే, ఇప్పుడైతే లేదు. నేను చూస్తున్నా కాబట్టి నాకు తెలుసు డీజిల్ రేట్లు ఘోరంగా పెరిగిపోయినాయి, తట్టుకోలేకపోతారు చాలామంది, చనిపోతురు కూడా. అవును అవును. ఆ డ్రైవర్స్కి రెస్పెక్ట్తో పాటు ఇది కొంచెం డీజిల్ రేటు తగ్గిస్తే మనకు బాగుంటుంది అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే మళ్ళీ కిరాయిలు ఉన్నాయి కదా మనకి, ఇప్పుడు దీనికి వచ్చే పైసలు ఏముంటాయి ఆ డీజిల్కి వెళ్ళిపోతాయి అన్ని. డీజిల్ పెరిగినప్పుడు కిరాయి పెంచితే దానికి ఏమన్నా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఒక ఓనర్ అయితేనో డ్రైవర్కి శాలరీ ఇవ్వాలన్నా అదే శాలరీ ఇవ్వాలి, అదే డీజిల్ రేటు ఇప్పుడు పెరిగిపోయింది. ఇప్పుడు కిరాయి తీసుకునే కూడా అంతే తీసుకుంటాం, ఏమైనా పెంచితే బాగుంటుంది. ఆ కిరాయి అంతే ఉంది, డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి. ఈ ఆర్టీఓ ఖర్చులు, ఆ ఖర్చులు, ఈ ఖర్చులు, ఫిట్నెస్లు, ఇన్సూరెన్స్లు ఇన్ని కట్టుకోవాలి. నెల వచ్చేసరికి ఏం సంపాదించినా కానీ అది అందులో వెళ్ళిపోతుంది. ఇంకా పైనుంచి అప్పులు. ఇది ఎంత పెట్టుకున్నావు లారీ? ఇది వచ్చేసి 44 lakhs టోటల్ అయింది మొత్తం. 44 lakhs అంటే నెట్ పెట్టుకోవడం లేదు, ఫైనాన్స్లో. ఎంత ఈఎంఐ ఎవ్రీ మంత్? ఎవ్రీ మంత్ 98,000. 98,000 అంటే ఆల్మోస్ట్ 1 lakh ఈఎంఐ కట్టుకోవాలి కదా. ఓహ్ మై గాడ్. ఓకే, సో మరి ఈ అప్పులన్నీ తీర్చుకోవాలంటే చాలా కష్టపడాలి. మరి ట్రిప్కి మనీ బాగానే వస్తుందా, బాగానే ఇస్తారా? ఇస్తారు, కొన్ని ఆగిపోతాయి. ఇప్పుడు మాకు కిరాయికి వెళ్ళిన పైసలు ఏమైతే అంటే కొన్ని రిసీవ్డ్కి అని చెప్పేసి ఆపేస్తుంటారు, కొన్ని అన్లోడ్ అయిపోయిన తర్వాత 10 రోజుల తర్వాత ఇస్తుంటారు, 5 రోజుల తర్వాత ఇస్తుంటారు, వాళ్ళు కూడా సతాయిస్తుంటారు. ఇప్పటికి కూడా నాకు ఒక 1,20,000 దాకా ఆగిపోయినాయి అమౌంట్. అంటే ట్రాన్స్పోర్ట్ల మీద, అక్కడ నేను తీసుకెళ్ళిన ప్రతి ఒక్క లోడ్ మీద 10,000, 5,000, ఒక్కొక్క లోడ్ మీద అయితే 40,000, 45,000 కూడా ఆగిపోయినాయి. కంటిన్యూ కాల్ చేస్తున్నా కానీ వేయరు. మరి నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళు ట్రిప్స్ వస్తే వేస్తావా? అప్పుడు ఇచ్చేస్తారు, ఇంకా అప్పుడు ఇచ్చేస్తారు అమౌంట్, ఆవిడ వరకు ఇచ్చేస్తారు, ఇచ్చినాక వెళ్తారు. లేదంటే ఇంకా వేరే వాళ్ళు చాలామంది ఉంటారు. ట్రాన్స్పోర్ట్ చాలా ఉంటాయి, మనం ఎక్కడైనా ఏ ట్రాన్స్పోర్ట్కైనా వెళ్ళి లోడ్ పెట్టుకోవచ్చు. కానీ మనం కంటిన్యూగా పెట్టేవాళ్ళు ఏంటంటే మనకు కొంచెం కరెక్ట్ అమౌంట్ ఇస్తారనమాట. కొంతమంది ఏమో తక్కువ అమౌంట్ ఇస్తుంటారు. ఇందులో కూడా చాలా మోసాలు అనేవి అవి ఉంటాయి. సో నీ గోల్ ఏంటి ఫైనల్గా? నీకు ఏం చేయాలని ఉంది లైఫ్లో, ఫ్యూచర్లో? నా గోల్ అంటే ఏం లేదు, నాలాంటి వాళ్ళకి, నా చిన్నప్పుడు నా సిచ్యువేషన్స్ అన్నీ అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసే వాళ్ళకి చాలామందికి నేను హెల్ప్ చేయాలి. నా ఫౌండేషన్ని ఇంకొక మంచి పొజిషన్ తీసుకెళ్ళాలి. చాలామంది నా ఫౌండేషన్ నుంచి హెల్ప్ తీసుకోవాలి, ఆ స్థితికి నేను రావాలి. ఇప్పుడు నేను కొంతమందికి హెల్ప్ చేయగలుగుతున్నా, ఇంకా చాలామందికి హెల్ప్ చేసే పొజిషన్కి నేను రావాలి. నాకు అదే గోల్. ఇంకా మా అమ్మని మంచిగా చూసుకొని నాకు నేను చనిపోయేంత వరకు చాలామందికి హెల్ప్ చేస్తూనే ఉండాలి, ఆ పొజిషన్లో నేను ఉండాలి. అది నా గోల్. సరే మహేష్, అంతా అయిపోయింది కానీ ఒకటి సీక్రెట్ అడుగుతాను, చెప్తా. గర్ల్ ఫ్రెండ్ ఉందంట కదా? గర్ల్ ఫ్రెండ్ లేదక్క. అబద్ధం చెప్తా. కాలేజీలో ఉన్నప్పుడు ఉండే. నేను ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ ఉంటే మనం సక్సెస్ అవ్వలేమో అనిపించింది, ఎందుకంటే ఆ టెన్షన్స్. ఎందుకంటే మేము ఎక్కడో తిరుగుతుంటాం కదా అక్క, లాంగ్, ఆ టెన్షన్స్ పెట్టుకొని వాళ్ళు కాల్ చేస్తుంటారు, కంటిన్యూ కాల్స్ మాట్లాడాలి. ఇప్పుడు ఎట్లుంటుంది అక్క, లవ్లో ఉంటే ఏమైతే మధ్యాహ్నం ఫోన్ చేస్తారు, పొద్దున ఫోన్ చేస్తారు, ఊకే మెసేజ్లు, చాటింగ్లు, ఫోన్ కాల్స్, తిరగడాలు, బయట సినిమాలకు, షాపింగ్లు, ఇవన్నీ మనం చేసే అంత స్థితిలో కదా. మన నలుగురికి హెల్ప్ చేసే పొజిషన్కి వెళ్ళాలనుకున్నప్పుడు వీళ్ళతో తిరిగితే మనం అక్కడ ఏం హెల్ప్ చేస్తాం, మనం ఓ పొజిషన్కి ఏడొస్తాం అని చెప్పేసి మానేసుకున్నాం. సార్ మరి ఎవరైనా ప్రపోజల్స్ పెట్టారా ఈ మధ్య మీ ఊర్లో కానీ ఎక్కడైనా? పెడుతూనే ఉంటారు కానీ నేను పట్టించుకున్నాక. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు మరి? ఇంకో 2 years తర్వాత చేసుకుంటాం, 2.5 years తర్వాత. నాకు తెలిసి అమ్మాయిని కూడా ఇందులోనే తీసుకెళ్ళి వ్లాగ్స్ చేసి తీసుకెళ్ళిపోతావు కదా. ప్లాన్ వేరే ఉంది, పెళ్ళి అయిన తర్వాత బయట స్టేట్స్, బయట కంట్రీస్ తిరిగి వ్లాగ్స్ చేయాలని ఆమెతో పాటు. ఓ వెరీ గుడ్. అప్పుడైతే మాత్రం పర్లేదు కదా, అప్పుడు కూడా వైఫ్ అయితే పర్లేదు, సక్సెస్ అవ్వచ్చు. సక్సెస్ గర్ల్ ఫ్రెండ్ అయితేనే సక్సెస్. అమ్మ బాబాయ్ చూసారా, వైఫ్ కాదక్క, సక్సెస్ అయ్యే టైంలో మనం ప్రేమించలేము, సక్సెస్ అయిన తర్వాత ప్రేమించవచ్చు అంటున్నా. మంచి వాల్యూ. ఇప్పుడు సక్సెస్ అవ్వాలంటే ప్రేమను పక్కకు పెడితే అప్పుడు సక్సెస్ అయిన తర్వాత మంచి ప్రేమించుకోవచ్చు. లైఫ్ చూసావు, చాలా మార్పులు వచ్చాయి. ఎంత కష్టపడితే కానీ ఈరోజు ఈ సక్సెస్ రాలేదు. ఈరోజు 5,000 నువ్వు తింటూ ఇంకొక 10 మందికి నువ్వు పెట్టగలిగే పొజిషన్లో నువ్వు ఉన్నావు. ఏదైనా అయితే చూడగలుగుతున్నావు కొన్ని కుటుంబాలని. కష్టం అంటే నేను ఉన్నాను అని అయితే చెయ్యూతనితే ఇస్తున్నావు కదా. సో మరి ఇంకా కంప్లీట్ నీ లైఫ్ జర్నీలో అమ్మ పాత్ర చాలా ఉండే ఉంటుంది కదా. అంటే ప్రతి ఒక్క లైఫ్లో అమ్మ ఫస్ట్ దేవత. కష్టం వచ్చినా, మనల్ని తిట్టినా, మనల్ని ఏం చేసినా అమ్మే. సో అమ్మ కోసం నువ్వేం చెప్తావు? నేను ఇంత చేసేది అమ్మ కోసం, ఇంకా అమ్మ కోసం ఏం చెప్తాం? నా లైఫే అమ్మ కోసం అంకితం. ఇంకా ఆమె కోసమే నేను ఇన్ని కష్టాలు పడ్డది. ఆమెను హ్యాపీగా ఉంచాలి, ఆమె చిన్నప్పుడు పడ్డ కష్టాలన్నీ పడనియొద్దు. ఆమె ఇంటి దగ్గర మంచిగా కూర్చోబెట్టి ఆమె కావాల్సినవి తెచ్చిచ్చి, ఆమె ఏది అడిగినా కానీ చూపించేసి
చేయాలని దాంతోనే కదా ఇప్పుడు లవ్వులు ఇవ్వులు అన్నీ వదిలేసుకొని అమ్మ కోసం కదా ఇవన్నీ చేసింది. అమ్మ చేతి అంటే ఏంటి ఇష్టం నీకు బాగా? టమాటా పచ్చడి ఒకటి బాగా చేస్తుంది, అది ఇష్టం నాకు. సో అంటే లైక్ నువ్వు ఊరు వచ్చేటప్పుడు లారీ తీసేటప్పుడు జాగ్రత్తలు చెప్తుంటారు, అమ్మ చెప్తుంది. ఎప్పుడైనా లాంగ్ వెళ్ళేటప్పుడు మిస్ అవుతుంటావు అమ్మని? మిస్సింగ్ ఏం అనిపించదు, ఎప్పుడు నాతోనే ఉందనుకుంటా ఇంకా నేను. సీరియస్లీ అంటే నీ హార్డ్ వర్క్ ఎంతో మందికి ఇన్స్పిరేషన్, ఎంతో మంది నీ వ్లాగ్స్ వల్ల అంటే ఎంతో మంది డ్రైవర్స్ కి నువ్వు ఒక ఇన్స్పిరేషన్. నేను ఎప్పుడు ఎక్కడ కూడా అంటే బైక్స్ లాంగ్ డ్రైవ్స్ వెళ్ళేవాళ్ళు, బైక్ వ్లాగర్స్ ఇలా అందరినీ చూసాను తప్ప ఒక లారీ డ్రైవర్గా ఒక వ్లాగ్స్ అనేది నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు. ఫస్ట్ టైం నేను చూశాను. నీ జర్నీ బాగుంది, నీ సక్సెస్ బాగుంది. సో ఇంకా సక్సెస్ అవ్వాలి, ఇంకా ఎంతో మందికి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా నీ ఛానల్ మన ట్రక్ వ్లాగ్స్ నుంచి అండ్ మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో మరి లోపల మీరు పడుకునేది స్పేస్ రెడీ చేసుకునేది ఎప్పుడు వీడియోస్లో చూస్తాము, ఒకసారి లైవ్లో చూద్దామా? తీసుకెళ్తావా? ఎక్కగలను నేను ఫస్ట్? ఎక్కువ చెప్పాను. సో ఇదంతా నువ్వు వేయించుకున్నావు అన్న బెడ్? ఇది మొత్తం ఇంత నేను పంజాబ్ లో చేయించుకున్నాను. ఇది ఈ డిఫరెంట్ స్టైల్ అన్నమాట. ఇది పంజాబ్ క్యాబిన్. ఇది పంజాబ్ క్యాబిన్. బండి ఇది ఇక్కడి కాదు, అంటే కొన్నది ఇక్కడనే. మనం ఏది కొన్నా కానీ చాస్ ఇలా ఉంటది, అంటే చాస్ ఇలానే ఉంటది. మనం ఇష్టం ఉన్న స్టైల్లో చేయించుకోవచ్చు. నేను ఏంటంటే నేను ఎక్కువ అటు సైడ్ జమ్మూ కాశ్మీర్ సైడ్ నాకు చాలా ఇష్టం అన్నమాట. అటు వెళ్ళాలి అని చెప్పేసి ఆ పంజాబ్ సైడ్ క్యాబిన్ కట్టించుకుందాం అని చెప్పేసి ఈ స్టైల్లో కట్టించుకున్నాం. మన తెలంగాణ ఆంధ్ర స్టైల్ కాదు ఇది. తెలంగాణ ఆంధ్ర స్టైల్ క్యాబిన్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా మామూలుగా, అక్కడ పార్కింగ్ దగ్గర చూసారు కదా మీరు, అవన్నీ తెలంగాణ ఆంధ్ర స్టైల్ అన్నమాట. ఇది వచ్చేసి పంజాబ్ స్టైల్. గ్యాస్ అంతా కింద పెట్టావు, మొత్తం అన్ని కింద ఉంటాయి. అన్ని ఆయిల్ అవన్నీ అందులో డిస్క్ లో ఉంటాయి. ఆ డెస్క్ లో ఇంకా మా బట్టలు అవి ఇవి అన్ని ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటాయి. ఓకే, పిల్లోస్ బట్టలు అన్ని కూడా ఇక్కడ పైన ఒక చిన్న అటక అన్నమాట ఇది కదా. దానిపైన మాకు పడుకోవడానికి చెద్దర్లు గానీ అన్ని కూడా బెడ్ షీట్స్ గానీ అన్ని అందులో ఉంటాయి. ఓకే, బట్టలకు సంబంధించినవి వంట సామాన్లను అందులో పెడతాం. కింద గ్యాస్ ఉంటది, వాటర్ క్యాన్స్ ఉంటాయి. నేను వంట చేసుకోవాలనుకుంటే అది తీసేసి ఇక్కడ సైడ్ పెట్టేసుకొని అందులో ఉన్నాయి అన్ని తీసుకొని వంట చేసేసుకొని మళ్ళీ అన్ని ఇక్కడ ఉన్నాయి అక్కడ పెట్టి తినేసిన తర్వాత ప్యాకప్ మళ్ళీ ఫ్రీ అయిపోతుంది. వంట చేస్తున్నప్పుడు మాత్రమే కావాల్సినవి వస్తువులన్నీ కూడా ఇక్కడే కొనేసుకొని పెట్టేసుకుంటాం. అన్ని కొనేసుకొని పెట్టి మరి అమ్మ పచ్చళ్ళు అన్ని తయారు చేసి ఇస్తారా? నిల్వ పచ్చళ్ళు చేస్తారు, మ్యాంగో పచ్చడి, నిమ్మకాయ పచ్చడి అవి చేస్తారు, అన్ని చేసిస్తారు. అంటే ఇప్పుడు కార్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటాయి కదా, అంటే బ్రేక్స్ కానీ. అవును, చాలా ఇది హార్డ్ కదా అక్క. ఇది హార్డ్, చాలా స్మూత్, ఇది హార్డ్. లెంత్ కూడా చాలా పెద్దగా ఉంటది. ఇప్పుడు ఇది నడపాలంటే నీకు ఇందులో వెళ్తున్నప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? బండి అంటే నీకు ఇంత పెద్దగా అనిపిస్తుంది, మొత్తం అక్కడ ఉన్న వెహికల్ పై నుంచి వెళ్ళేలాగా అనిపిస్తుంది. కాకపోతే మన ఇందులో ఏంటంటే ఒక ఈ అద్దం వరకే మనం మార్జిన్ చూసుకోవాలన్నమాట. దీంట్లో మనకు ఒక లెవెల్, ఈ లెవెల్ వరకే ఉంటది అనమాట. అక్కడ లెంత్ ఇక్కడ వరకే ఉంటది. ఒక రోడ్ లో మనం ఇంత స్పేస్ లో వెళ్తున్నామా, ఆ స్పేస్ లో మనకి ఈ గ్లాస్ వరకే మనం అనుకోవాలన్నమాట. ఈ ఫ్రంట్ గ్లాస్, ఫ్రంట్ ఈ ఒక్క గ్లాస్ వరకే అందులో వెళ్తుంది అని చెప్పేసి మనం అందాజ అనుకొని వెళ్ళిపోతుండాలి. ఆ ప్లేస్ లో వెళ్తుందా వెళ్ళదా అని చెప్పేసి. మన అని ఎందుకు పెట్టావు? నీకు ఆ పేరు ఎలా పెట్టాలనిపించింది? నేను ఫస్ట్ స్టార్టింగ్ లోనే నాకు ఈ ఫౌండేషన్ పెట్టాలి, నాకు దానివల్ల ఒకవేళ సక్సెస్ అయితే మన అని చెప్పేసి ఇది అందరిది మనది అనే ఒక ఫీలింగ్ లో ఉండాలని చెప్పేసి మన అని పెట్టిన. మన ట్రక్ వ్లాగ్స్ అంటే మన అందరిది అనేలాగా, దాని నుంచి వచ్చిన ఇన్కమ్ కూడా మన అందరికి అన్నట్టుగా అనేట్టుగా పెట్టి మళ్ళీ దాని నుంచి వచ్చిన ఇన్కమ్ తో మన ఫౌండేషన్ లో మనకి హెల్పింగ్ చేయడం స్టార్ట్ అయింది. స్టార్టింగ్ లోనే నేను ఛానల్ పెట్టేటప్పుడే నేను అన్ని నేను డిసైడ్ అయి పెట్టుకున్నాను అనమాట. మనం వచ్చిన ఇన్కమ్ కూడా మనకు అవసరం లేదు, మనం కష్టపడే దాంట్లో ఎంతో అంత వస్తే అందులో నుంచి కొంచెం అన్నా వేరే వాళ్ళకి పోవాలి అని చెప్పేసి అది మన అని మన అందరిది కావాలని చెప్పేసి మన అని పెట్టి. నువ్వు ఒక ట్రిప్కి వెళ్తే ఎన్ని డేస్ ట్రిప్ లో ఉంటావు? నేను 2 months 3 months వెళ్తా. 2 to 3 months కంటిన్యూగా అలా డ్రైవింగ్ చేస్తూ ఉంటావు. ఈ మధ్యనే నాకు అమ్మకు బాగాలేక నేను దగ్గర ఇప్పుడు 20 days ఊర్లో ఫెస్టివల్స్ అన్ని ఒకేసారి వచ్చినాయి అనమాట. బొడ్రాయి పండుగ అనేది చాలా పెద్దది అనమాట ఊర్లో, మెయిన్ గా అది. ఏ ఊరు మీది? మాది కోటమర్తి విలేజ్, షడ్డగూడూరు మండలం, యాదాద్రి డిస్టిక్.
యాదాద్రి. ఓకే. సో చాలా వరకు ఏంటంటే నువ్వు ఊరు వెళ్ళావు అంటే మినిమం 3 months వరకు నువ్వు మళ్ళీ ఊరికి రావు. ట్రిప్కి వెళ్తే నేను 2 months 1 month పక్కా పడుతుంది. 1 month 2 months నేను వెళ్ళే డిస్టెన్స్ బట్టే కాదు. కాకపోతే మళ్ళీ ఒకవేళ నేను దగ్గర వెళ్ళాక అక్కడి నుంచి వేరే స్టేట్కి వెళ్ళిపోతుంటాను అనమాట. మళ్ళీ నేను ఈ తెలంగాణ స్టేట్ మన హైదరాబాద్ రాను. ఇంకా హైదరాబాద్ నేను సపోజ్ ఇప్పుడు ఒరిస్సా వెళ్ళిన అనుకో, ఒరిస్సా నుంచి మళ్ళీ కలకత్తా నుంచి మళ్ళీ వేరే అగర్తల లేకపోతే అగర్తల వెళ్ళేది మన ఈ గోవాటి కానీ అరుణాచల్ ప్రదేశ్ కానీ లేకపోతే బెంగళూరు కానీ గోవా కానీ చాలా స్టేట్స్కి వెళ్తూనే ఉంటాను అనమాట. ఇక్కడ నుంచి ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి వెళ్ళిపోతూనే ఉంటాను. ఓకే. నువ్వు ఈ 2 years ఈ లారీ జర్నీలో నువ్వు చాలా డిఫికల్ట్ అయినది ఇదక్క సిచ్యువేషన్ అనేది ఏమైనా ఉందా? అంటే చాలా డిఫికల్ట్ అయిన ట్రిప్, లోడ్కి వేసుకొని వెళ్ళేది కానివ్వచ్చు, అన్లోడ్ చేసి ఇబ్బంది పడేది, లేకపోతే లోడ్కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడేది, అలాంటి ట్రిప్ ఏదైనా ఉందా నువ్వు ఫేస్ చేసేది? 1-2 చాలా ఉన్నాయి. మేము వెళ్ళిన ప్లేస్లలో ఒక 6 days 7 days లోడ్ కాకుండా దోమలకి ప్రతి రోజు అది జరిగే సిచ్యువేషన్స్ మాకు. ఈ రోజు ఆ రోజు అని ఉండదు. రోడ్లు కంటిన్యూగా యాక్సిడెంట్ చూస్తూనే ఉంటాం, కంటిన్యూగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటాం, కంటిన్యూగా ఎవరు తిరుగుతూనే ఉంటారు, పడుతూనే ఉంటాం, అన్నిటికీ ఎదుర్కొని వెళ్ళిపోతూనే ఉంటాం. ఒక్కనే కాదు, ప్రతి ఒక్క డ్రైవర్ ఫేస్ చేసే నేను ఇది ఈ రోజు బాధపడ్డా, ఈ రోజు ఇబ్బంది పడ్డా, ప్రతిరోజు ఇబ్బంది పడుతూనే ఉంటారు ఈ ఫీల్డ్ లో. కాకపోతే అది ఇబ్బంది లాగా ఫీల్ కారు, ఇంకా మన లైఫే ఇది కదా అని చెప్పేసి అనుకుని వెళ్ళిపోతుంటాం అంతే. ప్రతిరోజు ఎక్కువగా దేనికి తిడుతూ ఉంటారు? అంటే డ్రైవ్ చేస్తూ స్పేస్ ఇవ్వలేదనా, లేకపోతే ఏంటి, ఏ రకంగా? ఈ లారీలలో హెవీ లోడ్ వెళ్తుంటది. ఇప్పుడు మన హెవీ లోడ్ వెళ్తున్నప్పుడు ఇప్పుడు అక్కడ ఒక అతను ఆపుకున్నాడు, ఆయన కూడా అదర్ స్పీడ్ లో ఉన్నాడు కాబట్టి పెద్ద వెహికల్ వస్తుందని చెప్పేసి ఆపుకున్నాడు. కానీ ఈ హెవీ వెహికల్ లో వెళ్ళేటప్పుడు మనం సడన్ గా బ్రేకులు కొట్టాలన్నా ఇబ్బంది. స్పీడ్ ని తొందరగా మనం ఇప్పుడు కొంచెం స్పీడ్ లోడ్ బట్టి మనం స్పీడ్ వెళ్తుంటాం, మనం ఆ స్పీడ్ వెళ్ళిన ప్రాబ్లమే, సడన్ బ్రేక్ కొట్టిన ప్రాబ్లమే, హారన్ కొట్టిన ప్రాబ్లమే. ఎందుకంటే ఇది దీంట్లో వెళ్ళే హెవీ లోడ్ ఇవన్నీ ఆలోచించిన వాళ్ళు ఈ స్పీడ్ ని బట్టి, హారన్లు కొట్టడం బట్టి, లేకపోతే ఈ బ్రేకులు కొట్టడం బట్టి ఆ దుమ్ము లేస్తుందనో, లేకపోతే ఇంత పెద్ద బండి తీసుకోబోతుంది వీటి సైడ్ ఇస్తలేడు అని చెప్పేసి తిడుతూ ఉంటారు. అంటే ఏం తిడుతుంటారు ఎక్కువగా? చాలా బూతులు తిడుతుంటారు అక్క అని చెప్తాం మన నోటితో. బూతులు తిడుతుంటారు, అరే అవులే, అరే బాడుకావు, ఎట్లా పోతున్నావురా, ఇలా కూడా అంటుంటారు, అరే సాలే గిలే అని. ఇక వాళ్ళ స్టైల్లో వాళ్ళ ఇష్టం వచ్చిన స్టైల్లో తిడుతూనే ఉంటారు. ఇక హిందీ వాళ్ళు కూడా వేరే స్టేట్లలో కూడా హిందీలో కూడా తిడుతూనే ఉంటారు. బ్రో మర్చిపోయాను కదా, ధీరాని ఎక్కడ తీసుకున్నావు నువ్వు? అది ఒక అన్న ఇచ్చింది నాకు. ఓకే. ఎన్ని మంత్స్, ఎన్ని ఇయర్స్ ఉంది నీ దగ్గర ధీరా? నా దగ్గర 8 months వరకు. 8 months వరకు ఉందా ధీరా? ఓకే. సో తనకి ఎలాగ మాటలు కానీ లేకపోతే పనులు ఇవన్నీ ఎలా తనకి అలవాటు చేసావు ధీరాకి? అది నాకు బాగా అది అలవాటు అయిపోయింది దానికి. నేను తల్లిలాగా, దాని తల్లిలాగా అనమాట. నేను ఫస్ట్ నుంచి దాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి నాకు అలవాటు కావడం కోసం అది ఫ్రూట్స్ అవి పాలు అన్ని దానికి ఒక తల్లి ఎట్లా పెడుతుందో దాని ఫుడ్ అట్లా పెట్టి దాని దగ్గర చేసుకున్నాను అనమాట. అదంటే నాకు చాలా ఇష్టం. అది క్యూట్ గా బాగుంటది కదా. కానీ నిజంగా ఎంత బాగుందో చూడు. సో నీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ధీరా ఫోటో వేసుకున్నావు కదా? అవును, అదంటే నాకు చాలా ఇష్టం. అది ఇంకా నాకు బ్లాకీ అని చెప్పేసి నేను ఫస్ట్ నాకు ఒక దగ్గర దొరికింది నాకు బ్లాకీ. ఇక్కడ కూడా కుక్క పిల్లని చూడండి, బ్లాకీ. అది రోడ్ పైన మన హుబ్లీలో దొరికింది. ఓకే. కర్ణాటకలో. ఓకే. అది రోడ్ పైన ఉంటే అది ఏంది రోడ్డు పైన అని చెప్పేసి ఎవరైనా తొక్కుతారని చెప్పేసి తీసుకొచ్చిన, మామూలుగా పక్కన వేద్దామని తీసుకొచ్చిన. వచ్చిన తర్వాత చాలా క్యూట్ ఉంది, నాకు ఫస్ట్ నుంచి ఇష్టం కదా, దాన్ని తీసుకొని పెంచుకున్నా. ఇంకా దానికి పాలు పెట్టి అది పెట్టి ఇది పెట్టి లారీలోనే ఉంచుకున్నా. ఆ ట్రిప్కి వెళ్ళినా మళ్ళీ ఇంటికి వచ్చిన అట్లా అట్లా కొన్ని రోజులు తీసుకెళ్ళిన. అది పెద్దగా అయిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర వదిలేసిన. దాని తర్వాత ఇంకా చిన్న చిన్న కుక్క పిల్లలు ఏ ఉంటాయి నచ్చినాయి అన్ని తీసుకొని కొనుక్కొని పెంచుకుంటూ అవన్నీ ఇంత పెద్దగా అయిపోయినాయి. బండ్లో చాలా హెవీగా ఉంటాయి కదా, ఎక్కలేవు. ఎందుకు తీసుకెళ్ళిపోయారు? ధీరా ఇప్పుడు అవి వైల్డ్ యానిమల్ అని చెప్పేసి అది పెంచుకోవద్దు అని చెప్పేసి తీసుకెళ్ళి వేరే వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి తీసుకెళ్ళారు. ఎప్పుడైనా చూస్తూ ఉంటారా? నువ్వు వెళ్తూ చూస్తావా? ఇంకా నాకు వెళ్ళాలనిపించదు, వెళ్ళినా కానీ వాళ్ళు చూసి బాధపడుతుంది అని చెప్పేసి వెళ్ళను. ఎన్నాళ్ళు అవుతుంది ధీరాని ఇచ్చేసి? ధీరాని ఇచ్చేసి ఇప్పుడు 3 months అవుతుంది కదా. 4 months అవుతుంది. 4 months అవుతుంది. ఓకే. 4 months అవుతుంది. ఓకే. సో ఇంకేం బాధపడద్దు. సో మరి యానిమల్ కదా, ఇంకా మన దగ్గర ఉండదు కాబట్టి ఇంకా అక్కడ ఉంటేనే ఆ వాటికి కూడా సేఫ్. అండ్ నిజంగా నీ వ్లాగ్స్ త్రూ ఎంతో మంది ఇన్స్పైర్ అవుతున్నారు. బట్ ఇంకా చాలా మందిని ఇన్స్పైర్ అవ్వాలని, ప్రతి ఒక్క డైరెక్టర్కి ఒక మంచి రెస్పెక్ట్ ఇవ్వాలని. నువ్వు ఏ విధంగా అయితే బాధపడుతున్నావు అంటే లైక్ వెళ్తుంటే రోడ్డు మీద రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అక్క, సో ఇది ప్రాబ్లం, ఇలా తిడతారు ఈ విధంగాని. సో వాళ్ళందరూ అంటే మీలాంటి వాళ్ళందరి తరపు నుంచి నేను ప్రతి ఒక్క మనిషికి కోరుకుంటున్నాను ఏంటంటే ఇక నెక్స్ట్ టైం నుంచి ఇలా తిట్టొద్దు అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకా మంచి సక్సెస్ లోకి రావాలి, నువ్వు అనుకున్న కోరిక నెరవేరాలి, ఎంతో మందికి హెల్ప్ చేయాలని.
మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి అండ్ మన వ్లాగ్స్ తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.